హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనము దొండకాయ ఫ్రై చేసుకుందాము. స్టార్ట్ చేసుకుందాము. స్టవ్ పెట్టేసి ఆన్ చేసుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. ఫస్ట్ ఆన్ చేసుకొని కట్ చేసుకుందాం. ఒక్కొక్కటి కట్ చేసుకుంటే ఇందులో వేసుకుందాం. సిమ్లోనే పెట్టుకుందాము. మనం ఆనియన్ కట్ చేసుకుందాము. ఇది కట్ చేయలేదు. ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కట్ చేసుకుందాము. ఆయిల్ ఇంతే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఇది మనకు 2 స్పూన్లు అంతా ఉంటుంది. చిన్న స్పూన్ ఉంటుందా, 2 స్పూన్లు అంతా ఉంటుంది, అంతే, ఎక్కువ లేదు. ఇదంతా మనం ఫ్రై ఇందులోనే చేసేసుకుంటాం. తక్కువ నూనెలో ఎక్కువ వంట అనమాట. బాగుంది కదా. కొద్దిగా పెంచేసుకుందాము. కొంచెం వేడి, కానీ నూనె వేడేస్తే మనం పోపు వేసుకుందాము. కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని, కొంచెం శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేను శనగపప్పు వేయట్లేదు. శనగపప్పు, పల్లీలు అట్లా అన్ని మనం వేసుకునేది మనకు ఇష్టం అనమాట. మనం ఎక్కువ అవన్నీ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. నేను ఆవాలు జీలకర్రనే వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర వేసాను. మనం జీడిపప్పులు వేసుకుందాం. పల్లీలు వేసుకునే దానికన్నా జీడిపప్పు వేసుకుందాం. కొన్ని వేస్తున్నాను, ఎక్కువ కూడా వేయట్లేదు. ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఇంత వేస్తున్నాను, కొన్ని వేసాను, చాలు. సిమ్లో పెట్టేసుకున్నాను. ఇందులోనే ఆనియన్ కూడా వేసుకుందాం. మనం కట్ చేసుకున్నాం కదా ఒకటి. ఇప్పుడు మనం ఇంకొకటి కూడా ఆనియన్ వేసుకుందాము. కట్ చేయలేదు, కట్ చేసుకుందాము. ఈరోజు మా లంచ్లోకి అనమాట ఈ కర్రీ. బాగా ఇష్టపడతాం మేము, బాగుంటుంది. మళ్ళీ తీసేసారు. కొద్దిగా పెద్దగా పెట్టేసుకున్నాము. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము, తొందరగా మగ్గుతుంది అన్నమాట. ఇందులో కూడా పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. మనం ఇందులోనే వేసేసుకున్నాము. ఇది కూడా పొడుగు వేస్తున్నాను. అన్ని పొడుగు వేసేస్తున్నాను. ఆనియన్ పొడుగే, పచ్చిమిర్చి కూడా పొడుగుగానే కట్ చేస్తున్నాను. ఇష్టం ఉంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను మొన్న ఇలాగే చేస్తాను అనమాట. బాగుంది కర్రీ, బాగుంది. సింపుల్గా వేసుకున్నా బాగుంటుంది. మన నూనెలోనే మొత్తం చేయాలని ఏం లేదు, తక్కువ నూనెలో కూడా ఫ్రై చేయొచ్చు. కొద్దిగా టైం తీసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకోవాలి. మొత్తం ఆయిల్లో కూడా ఫ్రై చేయొచ్చు. కొంచెం నూనె ఎక్కువ గుంజుతుంది అనమాట. కొంచెం ఆ నూనె దానికి ఎక్కువ పట్టుకుంటుంది కదా ముక్కలకు, పీసెస్కు. అలా కూడా చేసుకోవచ్చు కావాలనుకున్నప్పుడు. ఎందుకంటే మనం మార్చుకుంటూ చేసుకోవాలి. ఎప్పుడు నూనె తినకుండా ఒక్కొక్కసారి మనం తక్కువ నూనెలో కూడా ఫ్రై చేయొచ్చు. ఆలు ఫ్రై, ఇవైనా ఏ ఫ్రై అయినా మనం తక్కువ నూనెలో కూడా చేసుకోవచ్చు. కొద్దిగా టైం పడుతుంది అనమాట, మనం సిమ్లో చేసుకుంటాం కాబట్టి.
అన్నమాట మన పనులు. చాలు, ఇది మిరపకాయలు చాలు. కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ కూడా దంచేసుకుందాం. నాకు ఎప్పుడప్పుడు దంచడం అలవాటు అండి. అల్లం వెల్లిగడ్డ ఎక్కువ నేను చేసి పెట్టుకోను, ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాను, కానీ ఫ్రెష్ వేయడమే నాకు అలవాటు. అల్లం ముక్కలు వేసాను 2. మన సన్నగా స్మూత్గా కావాలని ఏం లేదు, కొంచెం రఫ్గా ఉంటేనే బాగుంటుంది. స్మూత్గా చేస్తే కలిసిపోయినట్టు ఉంటుంది. మనకు కొంచెం రఫ్గా ఉంటే మన పంటకు తగిలినట్టు ఉంటుంది, బాగుంటుంది. ఆ టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. స్మూత్ అయితే మనకి ఏదైనా గుజ్జులా కూర ఉంటుంది కదా, కూర గుజ్జులా ఉన్నదానికి టేస్ట్ మంచిగా. ఇట్లా మనకు కొన్నిట్లలో మనం కొంచెం దొడ్డుబొడ్డుగానే రఫ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. మనం ఇవి దొండకాయలు కూడా కట్ చేసుకుందాము. ఇది కొద్దిగా సిమ్లోనే ఉడకాలన్నమాట. సిమ్లో ఉడికితే మంచి ఫ్రై అవుతాయి. పెట్టేసుకుందాము. ఒక ప్లేట్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసినాం కాబట్టి సిమ్లో మంచి తాదునే ఉడకాలి. ఉడికితే అప్పుడు సూపర్గా ఉంటుంది. నూనె తక్కువ, మంచి వంట. దొండకాయలు కూడా తినాలి, మంచిది. పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి చూసుకుందాం. పెట్టేసుకుందాం. ఇందులో పుట్నాల పప్పు, కొద్దిగా పుట్నాల పప్పు వేసాను, పల్లీలు, కొద్దిగా పుట్నాల పప్పు, పల్లీలు, నువ్వులు, మిరియాలు వేసాను. అన్ని కొంచెం కొంచెమే వేసాను. ఇది పొడి వేసుకుందాం. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చినండి. ఇందులో మనం ఇప్పుడు పొడి వేసుకున్నాం కదా, ఇందులో వేసుకుందాము.
జర 10 నిమిషాల కూర అయిపోతుంది. ఇందులో కారం కూడా వేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసినాం కదా, కొద్దిగా కారం కూడా వేసుకుందాము. కుడకపొడి కూడా వేసుకోవచ్చు, ఉంటే కుడకపొడి, నా దగ్గర లేదు ఇంట్లో కుడకపొడి వేసుకుని బాగుంటుంది. ఎందుకంటే మనకు పల్లీలైనా మంచిగా కదా, నువ్వులైనా మంచి, మిరియాలైనా మంచియే, పప్పు కూడా మంచిదే కదా, అన్ని వేసాను అనమాట. ఇవన్నీ మనకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి, హెల్త్కి మంచిది కాబట్టి అన్ని వేసాను. నేను ఎందులో ఏవైనా వేస్తానంట కదా, హెల్త్కి సంబంధించినవి వేస్తానంట, ఇలా వేసుకుని తింటాను అనమాట. ఇంకా కొద్దిగా వేసుకున్నాము కారము. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. కొద్దిగా వేస్తున్నాను. ఇట్లా తక్కువ నూనె వేసుకొని చేసుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం టైం పడుతుంది అనమాట, మనకు ఎక్కువ నూనె వేస్తే తొందరగా మగ్గుతుంది కదా. మనం ఫ్రై చేస్తే కూడా నూనె ఎక్కువ మనకు లాగుతుంది ముక్కలకు. అప్పుడప్పుడు అట్లా చేసుకోవాలి, మనం ఎక్కువ శాతం ఇలా చేసుకోవాలన్నమాట. ఎక్కువ రోజు నూనె తిన్నా కూడా మంచిది కాదు కదా హెల్త్కు. కొద్దిగా కొరియాండర్ కూడా వేసుకుందాము పైన. సాంబార్ ఉందన్నమాట, ఇంట్లో సాంబార్ కూడా ఉంది. ఇలా చేసుకుంటే బాగుంటుంది. సాంబార్ చేసుకున్నప్పుడు మనం అంచుకు ఇలా చేసుకుంటే బాగుంటుంది. కొద్దిసేపు ప్లేట్ పెట్టేసుకుందాము. రెడీ అయిపోయిందండి దొండకాయ ఫ్రై. బంద్ చేసుకుందాము. ఇలా నేను హెల్త్ కోసం ఇలా చేస్తానండి, తక్కువ నూనెలో చేస్తాను. హెల్త్కి సంబంధించిన అన్ని వేసాను, నువ్వులు ఇట్లవన్నీ, నువ్వులు, మిరియాలు, పుట్నాల పప్పు, పల్లీలు, అట్లా తక్కువ నూనెలో మనం చేసుకోవచ్చు. ఇలా బాగుందండి, కర్రీ మాత్రం సూపర్గా ఉంది. రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.